బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడా? పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఉప్పల్ పోలీసులో తనపైన కేసు నమోదైందంటూ కూడా అజయ్ బాబు తన ఛానల్లో చెప్పడం జరిగింది. అలా గతంలో కూడా అజయ్ బాబు ఈ ప్రవీణ్ పాస్టర్ ఎప్పుడైతే అతను మరణించారో అది యాక్సిడెంట్ కాదు, తన వెనకాల ఒక కుట్ర ఉంది, కావాలని కొంతమంది వ్యక్తులు హత్య చేసుంటారు, ఖచ్చితంగా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేయాలంటూ అజయ్ బాబు పలు మీడియా ఛానల్తో కూడా మాట్లాడడం చూసాం. అలాగే ముఖ్యంగా ఈ క్రైస్తవ సమాజానికి సంబంధించి బైబిల్ గురించి చాలా డిబేట్లో కూడా అజయ్ బాబు పాల్గొన్నారు. సో ప్రస్తుతానికి అజయ్ బాబు ఇంటికి కొంతమంది పోలీసులు వెళ్ళి అతన్ని తీసుకెళ్ళిపోయారు అంటూ కూడా వాళ్ళ వైఫ్ అయితే చెప్తా ఉన్నారు. అలాగే స్పెషల్ టీం కనీసం ఒక్క నిమిషం కూడా లేరు, జస్ట్ అలా వచ్చి తీసుకెళ్ళిపోయారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి వాళ్ళ వైఫ్ లలిత, అజయ్ బాబు గారి వైఫ్ లలిత ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఎవరు వచ్చారు, అసలు ఎంతమంది వచ్చారు, అజయ్ బాబు గారిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు? నమస్తేనండి, నేను అజయ్ పాస్టర్ వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నా. పాస్టర్ గారు బయట నిలబడి ఉన్నప్పుడు పోలీసులు ఒక టీం వచ్చారు. అయితే వాళ్ళు వచ్చి ఇట్లా అర్బన్ లోని మీ మీద కేసు అయింది, అది ఎఫ్ఐఆర్ అయింది, మీరు స్టేషన్ కి రావాలి అని చెప్పినప్పుడు ఈయన ఎక్కడ అంటే ఈ ఖమ్మంలో మీ మీద ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పారు. అయితే మా సార్ లోనికి వచ్చి ఇట్లా కేసు అయిందంటమ్మా అంటే ఏ విషయంలో అని చెప్పి నేను అడిగినప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మా సార్ మాట్లాడుతున్నారు కదా, ఆ విషయంలోని తనని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మా సార్ చెప్పారు. అయితే మా సార్ నా ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళారు. అవి ఫోన్ తీసుకొని నాకు ఇవ్వడానికి లోనికి వస్తే తనతో పాటు ఒక 2-3 లోనికి వచ్చారు. మీ ఫోన్ తీసుకురండి అని ఆయన ఒత్తిడి చేస్తా ఉంటే ఆయన నా ఫోన్ తీసుకొస్తున్నా అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడండి. వాళ్ళు ఒక క్షణం కూడా ఆపకుండా వెంటనే వచ్చిన జీప్ లో ఎక్కించుకున్నారు. ఒక క్షణం కూడా ఆగలేదు. 3 బండి మీద వెళ్ళిపోయారు. ముందు ఆ వ్యాన్ లో ఆ జీప్ లోనే ఒక 4 కూర్చున్నారు. వచ్చింది పోలీస్ జీపేనా, మీరు చూసారా? పోలీస్ జీపేనండి. ఒక అతను మాత్రం డ్రెస్ లో ఉన్నారు, మిగతా వాళ్ళు మొత్తం కూడా మఫ్టీలో ఉన్నారండి. అంటే ఏం చెప్పారు, మీతో ఏం చెప్పారు? అజయ్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా అతన్ని తీసుకెళ్తున్నప్పుడు? వాళ్ళు ఏం చెప్పలేదండి, మీ మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని మాత్రమే చెప్పారు. వాళ్ళైతే నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి పోలీసులు. అజయ్ బాబు గారు ఏం చెప్పారు మీతో? అజయ్ బాబు గారు అయితే నాతోని నా మీద ఎఫ్ఐఆర్ అయిందంటమ్మా, నేను వెళ్ళొస్తా అని చెప్పారు. అని చెప్తుంటేనే వాళ్ళు ఆయన తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అసలు ఎక్కడ ఏంటి ఈ టైంలో ఎందుకు తీసుకెళ్తున్నారు? నైట్ టైం కదా, ఏదన్నా ఉంటే మార్నింగ్ వచ్చి తీసుకెళ్లాలి కదా అంటే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు, మాట కూడా మాట్లాడలేదు. తీసుకెళ్లారా తన వెంట? తన ఫోన్ తీసుకెళ్లారా? 888 నెంబర్ తో ఉన్న నెంబర్ తో తీసుకెళ్లారండి. ఓకే రైట్. అంటే వెళ్ళాక ఫోన్ చేశారా తను? పిఎస్ నుంచి అయినా మీకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే అజయ్ బాబు గారు ఫోన్ చేసి మీతో మాట్లాడడం కానీ? లేదు సార్, నేనే మా సార్కి కాల్ చేశాను. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మాతో ఉండే బ్రదరు నేను ఫోన్ చేసి చెప్తే ఆ బ్రదరు అర్బన్ స్టేషన్ కి వెళ్తే అక్కడ మా దగ్గరికి అయితే రాలేదు, మరి మా దగ్గర ఏ కంప్లైంట్ రాలేదు, ఏది ఫైల్ కాలేదు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడారంట. ఇప్పుడు మేము మా సార్ మిస్సింగ్ అయ్యారని చెప్పి నేను కేసు పెట్టడానికి వెళ్తున్నాను. మరి ఎవరున్నారమ్మా మీతో పాటు? ఇంకెవరైనా ఉన్నారా? పోలీసులు వచ్చినప్పుడు అయితే ఎవరు లేరండి, మా సారు నేను. ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడానికి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం, పెట్టే వర్కర్స్ ఉన్నారు, అంతేనండి, ఇంకెవరు లేరు. బయట అయితే మాత్రం ఇళ్లలో ఉన్న వాళ్ళు అట్లా బయట నిలబడి చూస్తున్నారు తప్ప ఎవరు బయటికి రాలేదు. ఇక వాళ్ళు ఆ బ్రదర్స్ మాత్రమే బయట నిలబడి ఉన్నారు. మా సార్ వెళ్ళిపోతా ఉండి నాకు చెప్పారు, ఇట్లా అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి నేను ఇక మట్టి ప్రసాద్ కి మీ ఛానల్ కి నేను సంప్రదించండి. సిఎండిఎఫ్ అధ్యక్షుడా మట్టి ప్రసాద్? అతనున్నారా ఇప్పుడు? అతనున్నారా మీ పక్కన ఉన్నారా? ఈ కేసుకి సంబంధించి అతనికి ఏమన్నా విషయాలు తెలుసా? అసలు ఎవరికి ఏం తెలియదండి. మట్టి ప్రసాద్ స్టేషన్ దగ్గరికి నేను ఫోన్ చేశాండి, అతని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరేంటి, ఇప్పుడు మీరు వెళ్తున్నారా? అంటే
సారీ, అంటే ఇప్పుడు అతను ఏ స్టేషన్కి తీసుకెళ్లారో మీకు తెలీదు? మాకు తెలియదండి. అర్బన్ కి తీసుకెళ్ళమని చెప్పారు. అర్బన్ కి మేము వెళ్తున్నాం. నేను నాతో పాటు నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను వెళ్తున్నా. ఫ్యామిలీకి నా భర్తను చూపించాలి. ఓకే, మీరేంటంటే ఇప్పుడు మీ భర్తను ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మీరు డిమాండ్ చేయబోతున్నారు? అంతేగాండి. మరి ఆయన ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అమ్మ, ముందు నుంచి అన్న చెప్తున్నారా మీతో? అంటే ఈ ప్రవీణ్ పాస్టర్కి ఇష్యూకి సంబంధించి అజయ్ బాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ లేకపోతే అతని మీద వేరే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారా? అతను షేర్ చేసుకున్నారా ఈ విషయాలన్నీ కూడా? మా సార్ నాకు చెప్తూనే ఉన్నారండి. హైదరాబాద్ లోని ఉప్పల్లో తన మీద ఒక కేసు అయిందని చెప్పారు. అది ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు. రాజమండ్రిలో ఒకటి అయిందని చెప్పారు. రాజమండ్రిలో డిఎస్పీ గారు ఎవరు శ్రీకాంత్ గారు ఎవరో సార్ ఫోన్ చేశారు. నిన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి రమ్మని చెప్తే మా సారు మండే వస్తానండి, సండే నాకు ప్రేయర్ ఉంది, ఆ ప్రేయర్ చూసుకుని మండే వస్తా సార్ అని చెప్పారు. ఓకే. అయితే అక్కడ ఏమన్నా మీరు అరెస్ట్ చేస్తారా సార్ అని అంటే అట్లాంటిది ఏం లేదండి, మీరేదో చెప్తున్నారు కదా, అనుమానాలు ఉన్నాయని చెప్పారు కదా, ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురండి అని ఆ సార్ చెప్పారు. అంటే ప్రవీణ్ పాస్టర్కి సంబంధించి ఆయన ఏ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వమని డిఎస్పీ గారు కాల్ చేశారా రాజానగరం నుంచి? రాజమండ్రి నుండి ఆ సార్ చేశారు. చేసి మాట్లాడారు. మాట్లాడి చెప్పారు, ఇట్లా మీ దగ్గర ఏదన్నా ఆధారం ఉంటే తీసుకురండి అని చెప్పారు. అయితే మా సార్ అడిగారు, మీరు ఏమన్నా అరెస్ట్ చేస్తారా, మరి మేము అక్కడికి రమ్మని అడుగుతున్నారు కదా, ఎందుకు సార్ మమ్మల్ని అక్కడ రమ్మంటున్నారు, అరెస్ట్ చేస్తారా అంటే అట్లాంటిది ఏమి లేదు, ఓన్లీ మీరు చెప్పేది తీసుకోవడం కోసమే రమ్మని చెప్తున్నా అని చెప్పారు. రైట్ అన్నమ్మ, మీరు వేరే పాస్టర్స్ని ఎవరైనా సంప్రదించారా? అంటే చాలామంది పాస్టర్స్కి నోటీసులు ఇస్తారు అనేది కూడా బయట ఒక టాక్ నడుస్తుంది. అవునండి, చాలా మంది పాస్టర్స్ కి నోటీసులు వచ్చాయంటండి. నోటీసులు రావడం కాదు, ఫోన్ చేసి పిలిపిస్తున్నారంట. అలాగే మా సార్ కూడా ఫోన్ చేశారు. మా సార్ మండే వెళ్తా అని చెప్పారు. అయితే ఉప్పల్లో ఒకటి ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు, తెలిసింది, ఒక అడ్వకేట్ గారి ద్వారా తెలిసింది మాకు. అయితే ఆ సార్ చెప్పారు, అది 3 సంవత్సరాలలో కేసు, అది దానికి ఏం కాదు అని చెప్పి ఒక మాట చెప్పారు. ఓకే. అయితే మరి వాళ్ళు ఉప్పలకి తీసుకెళ్లారో తెలీదు, రాజమండ్రి తీసుకెళ్లారో తెలీదు, ఎవరో కానీ వచ్చారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఎట్లా మీరేం చేయబోతున్నారు మీ అజయ్ పాస్టర్కి సంబంధించి? మేమేం చేస్తామండి, మిస్సింగ్ కేసు పెడతాం. మా సార్ను చూపించాలి. నాకు 2 చిన్న పిల్లలు. నా పిల్లలకి నా భర్తను చూపించాలి, వాళ్ళ తండ్రిని చూపించాలి. ఆయన క్షేమంగా ఉండని మాకు తెలియాలి. ఏ కేసు ఏ విషయంలో కేసు పెట్టారు, ఎందుకు తీసుకెళ్లారు, ఆయన ఏం తప్పు చేశాడు. ఏ టైం వరకు వచ్చారు పోలీసులు మీ ఇంటి దగ్గరికి? 7:30 అట్లా వచ్చారండి. ఓకే. అంటే కూర్చుని మాట్లాడారా లేకపోతే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళారా? డైరెక్ట్ తీసుకెళ్లారండి. వాళ్ళు బయట మాట్లాడారని నేను చూడలేదండి. మా బాబుకి ఫీవర్ ఉంటే నేను మా బాబుని లోన్ చూసుకుంటున్నా, ఆయన నిద్రపోతా ఆయన నిద్ర ఊపి నేను బయటకు వచ్చేసరికి మా సార్ని పోలీసులు తీసుకుని వ్యాన్ దగ్గర తీసుకెళ్లారు. ఏం జరిగిందని చెప్పినప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళేటప్పుడు నాకు ఆ విషయం ఒకటే చెప్పారు, అర్బన్ లోని కేసు ఫైల్ అయిందంట, ఎఫ్ఐఆర్ అయిందంట, నన్ను అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పి ఒక మాట చెప్పారు, అంతే. ఆ వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. నేను అప్పటికే కూడా చెప్తూనే ఉన్నా, ఈ నైట్ టైంలో ఎట్లా తీసుకెళ్తారు, ఏదైనా ఉంటే రేపు కదా తీసుకెళ్లాల్సిందే అని చెప్పి అంటున్నా, కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకేనండి. సో అజయ్ పాస్టర్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సో వాళ్ళ వైఫ్ డిమాండ్ చేస్తున్నారు, మీరు నైట్ టైం ఎట్లా తీసుకెళ్తారు, ఏదైనా ఉంటే మార్నింగ్ తీసుకెళ్లాల్సి ఉంది. అలాగే గతంలో అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలు గాను డిఎస్పీ నుంచి రాజానగరం దగ్గర నుంచి ఈ ప్రవీణ్ పాస్టర్ ఇష్యూకి సంబంధించి కాల్ చేయడం, వాళ్ళు మాట్లాడడం, సో దానికి ఇతను సోమవారం వస్తానని చెప్పడం, ఈ లోపలే పోలీసులు ఈ రకంగా వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే మరొక పక్క అజయ్ ఇంతకుముందు చాలా టీవీ ఛానల్స్లో, రెడ్ టీవీలో కూడా చాలా డిబేట్స్లో పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రంథాలపైన చాలా చర్చలు అయితే మన ఛానల్లోనే జరపడం జరిగింది. అయితే ఉప్పల్లో అతని పైన కేసు నమోదైందంటూ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ బయటకు వస్తాయి.